ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మనోభీష్టప్రదాయకం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. తిరుపతిలో కొనసాగుతున్న టీటీడీ ధార్మిక యజ్ఞం. సర్వపాపహరిణిగా వెలుగొందుతున్న పాప వినాశనం తీర్థరాజం. పుణ్యస్నానాలతో పునీతులవుతున్న శ్రీవారి భక్తజనం. ప్రత్యేక కథనం. సుగంధ ద్రవ్యాలలో సుబ్రహ్మణ్య స్వామి వారి సోయగం. కడప నగరంలో కార్తికేయునికి భక్తుల నీరాజనం. సప్తగిరులపై ప్రకృతి రాతి చిత్రం. తిరుమలలోని సహజసిద్ధ శిలాతోరణం. ప్రత్యేక కథనం. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళ అయినా ఏ శుభకార్యమైన శ్రీనివాసుడి మంగళ శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శనమూర్తిని కొలువుతీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి పట్టణంలోని శ్రీ పాతాంజనేయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయంలో సింధూర వర్ణ శోభిత ఆంజనేయ స్వామివారిని సేవిస్తే సకల శుభాలు సిద్ధిస్తాయని ఈ ప్రాంత వాసుల నమ్మకం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు గణపతి పూజ, పుణ్యహవాచనం, కలశ స్థాపన, కలశారాధన, హోమం తదితర క్రతువులతో శ్రీ పాతాంజనేయ స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించి సామూహిక కుంకుమార్చన సేవను నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పరమేశ్వరుడి ప్రియ భక్తుడైన నందీశ్వరునికి ప్రత్యేకంగా మంగళాభిషేకాలను నిర్వహించారు. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్ప పూజలు, గణపతి ఆరాధన పూర్తి చేశారు. అనంతరం భక్తుల సమక్షంలో అర్చకులు పవిత్ర జలాలు, పంచామృతాలతో నందీశ్వరుణ్ణి అభిషేకించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి హారతులను అందజేశారు. తిరుమల గిరుల్లోని పుణ్యతీర్థాలలో పాప వినాశనం పవిత్రమైన తీర్థరాజంగా ప్రసిద్ధి చెందింది. పాప వినాశనంలో స్నానమాచరిస్తే సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు పాప వినాశనం తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించి తమ యాత్రను సఫలీకృతం చేసుకుంటున్నారు. ఈ పుణ్యతీర్థ విశేషాలను సవివరంగా అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. సర్వ పాపహరణం పాప వినాశనం తీర్థ దర్శనం. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశగా 8 కిలోమీటర్ల దూరంలో ఆహ్లాదకర వాతావరణంలో ప్రకృతి సోయగాల మధ్య నెలవైన పావన తీర్థం పాప వినాశనం. పాప వినాశన తీర్థ ప్రాశస్త్యంపై శ్రీ వెంకటాచల, వరాహ, స్కాంద పురాణాలలో ఉంది. ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోయి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని ప్రతీతి. అందుకే ఈ తీర్థానికి పాప వినాశనం అనే పేరు వచ్చినట్లు వెంకటాచల పురాణం తెలియజేస్తోంది. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం సప్తమి తిథిలో ఉత్తరాషాఢ నక్షత్రయుక్తంగా ఆదివారం లేదా ఉత్తరాభాద్ర నక్షత్రంతో కూడుకున్న ద్వాదశి తిథి రోజు పాప వినాశన తీర్థంలో స్నానం చేస్తే వైకుంఠనాథుడి అనుగ్రహం లభిస్తుందని స్కాంద పురాణం పేర్కొంటోంది. తీర్థ స్నానం, సంకల్ప దానం వల్ల 7 జన్మల పాప పరిహారమై ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుందని పురాణోక్తి. శ్రీ గంగాదేవి, శ్రీ ఆంజనేయ స్వామివారు పాప వినాశనం తీర్థంలో క్షేత్ర దేవతలుగా పూజలందుకుంటూ ఉన్నారు. 1986లో టీటీడీ పాప వినాశనం డ్యాం వద్ద గంగామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. 2013లో గంగాదేవి ఆలయానికి మహాసంప్రోక్షణ నిర్వహించారు. జీవ వైవిధ్యానికి నిలయమైన శ్రీ వెంకటేశ్వర అభయారణ్యంలోకి ప్రవేశించడానికి ఈ తీర్థానికి పక్కన ఉన్న డ్యాం ముఖద్వారంగా మారింది. తిరుమల శ్రీవారి భక్తులు ఈ పుణ్యతీర్థంలో స్నానాలాచరించి ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పొందుతూ ఉన్నారు. భక్తుల సౌలభ్యం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ తీర్థం వద్ద 9 జలధారలను, బట్టలు మార్చుకునేందుకు వీలుగా స్త్రీలకు, పురుషులకు వేర్వేరుగా ప్రత్యేక గదులను ఏర్పాటు చేసింది. ఈ జలధారల మధ్యలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, వీరికిరువైపులా గరుడాళ్వార్, ఆంజనేయ స్వామివారు కొలువై ఉన్నారు. పాప వినాశనం తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు పక్కనే ఉన్న గంగాదేవి ఆలయంలో గంగామాతను, ఆంజనేయ స్వామివార్లను సేవించి పునీతులవుతున్నారు. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 7 గంటలకు గంగాదేవికి, ఆంజనేయ స్వామివార్లకు పాప వినాశన తీర్థ జలాలతో అభిషేకం, అలంకరణ, నివేదనలు చేస్తారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుంది. పాప వినాశనం తీర్థ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉద్యానవనం ఏర్పాటు చేశారు. తీర్థ స్నానం, దైవ దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు ఈ ఉద్యానవనంలో సేద తీరుతారు. ఇక తిరుమల ఆలయం నుంచి ఒకే దారిలో కొలువై ఉన్న పాప వినాశనం, ఆకాశగంగ, వేణుగోపాలస్వామి ఆలయం, జాపాలి ఆలయాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం.
ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. రంగారెడ్డి జిల్లా లింగోజిగూడ శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముందుగా నిత్య పూజలను పూర్తి చేసిన అనంతరం అర్చకులు సంకల్ప పూజలతో స్వామివారికి సింధూరార్చనలను నిర్వహించారు. అనంతరం శ్రీ భక్తాంజనేయ స్వామివారికి శాస్త్రోక్తంగా తమలపాకులతో అష్టోత్తరార్చనలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. అవధారు చిత్తగించు హనుమంతుడు, అవధారు చిత్తగించు హనుమంతుడు, వీడే భువిలోన కలశాపు. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడు, మయూర వాహనుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు సుగంధ ద్రవ్యాలు శోభిల్లారు. కడప జిల్లా సీకే దిన్నె మండలం విశ్వనాథపురంలో కొలువైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం జరిగింది. ముందుగా విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారికి ఆరాధనలు జరిపి బిల్వపత్రాలతో అర్చించి హారతులు సమర్పించారు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామి వారికి శుద్ధ జలాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై స్వామివారికి నూతన వస్త్రాలు, చామంతి, రోజా, సంపంగ, గుండు మల్లె, జాజి, తులసి మాలలతో అలంకరించి అష్టోత్తర శతనామావళి జరిపి నివేదన, మంగళహారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా యాదమరిలో కొలువైన శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో స్వామివారి గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి పట్టు పీతాంబరాలు, బంగారు ఆభరణాలు, తులసి మాలలతో విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని వజ్ర వైఢూర్యాలు, మణిమయ రత్న ఆభరణాలు, గజపూల మాలలతో సుందరంగా అలంకరించి ప్రియ గరుడ వాహనంపై కొలువుతీర్చారు. ఛత్ర చామరాది విశేష పూజలు జరిపి హారతులు సమర్పించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి గరుడ వాహన సేవ వేడుకగా జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం పంజంగిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయ 13వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణ ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు జరిపారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణం కమనీయంగా జరిగింది. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, కళ్యాణమమ్మ.
శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీ బంగారమ్మ తల్లి జాతర కోలాహలంగా జరిగింది. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న బంగారమ్మ తల్లికి ఏటా జాతరను వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చకులు నిత్యార్చనలు జరిపి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో అలంకరించారు. ఆలయ ఆవరణలో కొలువు ముగ్గును తీర్చిదిద్ది కొబ్బరికాయలు కొట్టి హారతులు సమర్పించారు. ఆపై అమ్మవారికి కుంకుమ పూజలు జరిపి నైవేద్యాలు సమర్పించి హారతులు అందజేశారు. భక్తులు బంగారమ్మ తల్లి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతపురం జిల్లా బుకరాయ సముద్రం గ్రామం చెరువు కట్టపై కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శివపార్వతుల ప్రియసుతుడు శ్రీ వినాయక స్వామివారికి ప్రాతకాల అర్చనలు పూర్తి చేశారు. తరువాత పూలమాలలు, ఆభరణాలతో చూడచక్కటి అలంకరణ చేసి బొజ్జ కనపయ్యకు నివేదన జరిపి హారతులు అందజేశారు. గణనాథుని దర్శనం చేసుకుని భక్తులు జై గణేశ స్మరణలతో తరించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. జ్యేష్ఠమాసంను పురస్కరించుకుని అర్చకులు ఆంజనేయసుతుడికి తొలుత శుద్ధ జలాలతో, తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేసి హారతులు సమర్పించారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ రామబంటు సేవలో పరవశులయ్యారు. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం తూర్పు కమాన్ రోడ్డులో కొలువైన శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. పవనసుతుడికి అర్చకులు పంచామృతాలతో వేడుకగా అభిషేకం చేసి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ తులసి నగర్లో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక అర్చనలు వేడుకగా జరిగాయి. జ్యేష్ఠమాసంను పురస్కరించుకుని బళ్ళి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చకులు ప్రాతకాల ఆరాధనలు పూర్తి చేసి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై ఉత్సవమూర్తికి పంచామృతాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి మంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా ఆనంద నిలయంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అష్టాదశ శక్తి పీఠాల్లోని అమ్మవార్లకు విశేష అర్చనలు నిర్వహించారు. భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చి అష్టాదశ శక్తి పీఠాల అమ్మవార్లను దర్శనం చేసుకుని వడిబియ్యం సమర్పించారు. సహస్రనామాల సహితంగా కుంకుమ పూజలు జరుపుకున్నారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా మంకమ్మ తోటలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. ఉదయాత్పూర్వ ఆరాధనలు నిర్వహించిన తరువాత రామబంటు శ్రీ ఆంజనేయునికి అర్చకులు వడమాలలతో అలంకరణ చేసి నైవేద్యం, హారతులు సమర్పించారు. భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి రామబంటు దర్శనం చేసుకున్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన తిరుమల దివ్యక్షేత్రంలో ఎన్నో దర్శనీయ స్థలాలు భక్తులను పరవశులను చేస్తున్నాయి. అటువంటి వాటిలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది శిలాతోరణం. శ్రీవారి ఆలయానికి కిలోమీటరు దూరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం శ్రీవారి భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆ విశేషాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. శిలాతోరణం తిరుమలగిరిలో ప్రకృతి ప్రసాదించిన అపురూప నిర్మాణం. ప్రకృతి చిత్ర విచిత్రాలలో ఒకటిగా నిలిచిన తిరుమల శిలాతోరణంలో ఏ రాయిని చూసినా దైవత్వం గోచరిస్తుంది. ఏ రప్పను స్పృశించినా వెంకటేశ్వరుడి దివ్యనామం వినిపిస్తుంది. అడుగడుగున ఆధ్యాత్మికతను నింపుకున్న సప్తగిరిలో సహజ రీతిలో ఏర్పడిన ప్రాచీన శిలాతోరణం శ్రీవారి భక్తులను తన్మయులను చేస్తోంది. అందుకే తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న శిలాతోరణాన్ని తప్పకుండా సందర్శించాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ శిలాతోరణం 25 అడుగుల పొడవును, 10 అడుగుల ఎత్తును కలిగి సందర్శకులను విశేషంగా అలరిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి నేటికి చెక్కు చెదరకుండా ఈ శిలాతోరణం నిలిచి ఉంది. ఉద్ధృతమైన వాతావరణ శిథిలత్వం, జల ప్రవాహపు ఒరిపిడి వల్ల ఈ శిలాతోరణం ఏర్పడి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. శిలాతోరణం ఏర్పడిన కొండ ప్రాంతంపై ఎపార్చియన్ అసహజత అనే భౌగోళిక విశేషం కనిపిస్తుంది. మన దేశంలోని అపూర్వమైన భౌగోళిక అసహజత్వాలలో ఇది ఒకటి. ఇక్కడ ఉన్న రాళ్లు ఎవరో చెక్కిన శిల్పాల్లాగా, అందమైన పూలమాలల జిగిబిగి అల్లికలాగా, ఒకదానికి ఒకటి పెనవేసుకున్న లతలులాగా సజీవ కళతో అలరారుతూ ఆకర్షణీయంగా గోచరిస్తుంటాయి. భౌగోళిక మార్పులతో అసహజ వాతావరణంతో రూపుదిద్దుకున్న ఈ సహజ శిలాతోరణం ఎంతో ప్రాచీనమైనది. అంతకు మించి
సజీవమైనది. అసాధారణ రీతిలో ఆశ్చర్యాద్భుతాలను ఏకం చేస్తూ మరో లోకంలో ఉన్నామా అనే అనిర్వచనీయమైన అనుభూతి శిలాతోరణాన్ని వీక్షించిన భక్తులను వెంటాడుతుంటుంది. ఇక్కడ ఉన్న ఎత్తైన రాతి శిల్పాలను సందర్శించిన వారికి ఎవరో అదృశ్య స్థపతులు శ్రీవారి ఆజ్ఞతో దైవత్వం ఉట్టిపడేలా ఈ శిలాతోరణాన్ని తీర్చిదిద్దారా అనే సంభ్రమాశ్చర్యాలు కలగక మానవు. తిరుమలగిరిలో ఏర్పడిన అపూర్వమైన సహజ శిలాతోరణం జగత్ ప్రసిద్ధిగాంచింది. సహజంగా ఏర్పడిన ఈ శిలాతోరణం భారతదేశంలోనే కాకుండా ఐరోపా, ఆసియా ఖండాలలోనే అద్వితీయమైనదిగా పేరుగాంచింది. ఇలాంటి తోరణాలు ప్రపంచంలోని మరో 2 ప్రదేశాలలో మాత్రమే ఉన్నాయి. ఒకటి అమెరికాలోని ఉటా ప్రాంతపు ఇంద్రధనుస్ తోరణ శిలాసేతువు, మరొకటి ఇంగ్లాండ్ డాలాడ్రియన్ స్ఫటిక శిలాసేతువు. ఇక తిరుమలలోని సహజ శిలాతోరణం సుమారు 250 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు భూగర్భ శాస్త్రజ్ఞుల అంచనా. శిలాతోరణం ఎదురుగా టీటీడీ ఆధ్వర్యంలోని అటవీ శాఖ విభాగం ప్రత్యేక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసింది. సహజమైన శిలాతోరణాన్ని సందర్శించిన శ్రీవారి భక్తులు ఈ ఉద్యానవనంలో కొంతసేపు సేద తీరి మనోల్లాసాన్ని పొందుతున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 76,665 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,377 మంది భక్తులు తలనీలాల మొక్కును సమర్పించారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,58,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.